మిత్రులకు నమస్కారం. రాష్ట్ర చరిత్రలోనే నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా రేపు 17వ తారీఖున చెకూరుపేట బొప్పుడి గ్రామంలో జరగబోతున్న సభ. దేశం మీద నిచ్చిన నేత మోదీ గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పోరాట యోధుడు, ఈనాటి యువతకి ఆదర్శం పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కూడా ఒక స్టేజీ మీద చూస్తామనేది ఎప్పుడో 2014లో చూసాం. అలాంటి మంచి దృశ్యాన్ని రేపు మనం 17వ తారీఖున చూడబోతా ఉన్నాం. మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి ఎప్పుడైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజునే ఈ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛ స్వతంత్రాలు కోల్పోయారు. చివరికి సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టినా కూడా వారిని హింస పెట్టినటువంటి సందర్భాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఈ అరాచక శక్తి నుంచి విముక్తి కలిగించడానికి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం త్రిమూర్తులు కలుస్తున్నటువంటి ఈ సభ నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా జరుగుతూ ఉంది. దీనికోసం ఇప్పుడే సమీక్ష జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, అలాగే బీజేపీ నుంచి పెద్దలు, జనసేన పార్టీ నుంచి పెద్దలు కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక. ఎందుకంటే ప్రధానమంత్రి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా 130 మందితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఎక్కడ ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలని చెప్పి లోకేష్ గారు ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా మేము ముందుకు వెళ్తాం. ఎక్కడ ఎలాంటి జరగకుండా చూసే బాధ్యత మా కమిటీ మీద ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఈ విముక్తి ఈ వైసీపీ మీద విరక్తి చెందిపోయి ఉన్నారు. ఏం చెప్తారా మోదీ గారు, ఏం చెప్తారా పవన్ కళ్యాణ్ గారు, ఏం చెప్తారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం ఏ దిశానిర్దేశం చేస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చరిత్రను మిగిలిపోయేటువంటి ఈ సభకి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.